శాంతి అవ్యక్త బాప్దాదా మురళి 10/8/2025 డివైడ్ 31/10/2006. ఈ రోజు మురళి ఎసెన్స్ చూస్తే బాబా ఏం చెప్తున్నారు? సదా స్నేహంతో పాటు అఖండమైన మహాదానిగా అవ్వండి. అలా అవినట్టయితే విఘ్న వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా ఆటోమేటిక్ గా అయిపోతారు. స్నేహం ఉంటే అఖండ మహాదానిగా అవుతారు. మహాదానిగా అవుతే విఘ్న వినాశకులుగా అవుతారు, సమాధాన స్వరూపంగా అవుతారు. మరి ఈరోజు ప్రేమ సాగరిటితో పరమాత్మ ప్రేమకు పాత్రులుగా ఈ మిలనాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఇదొక అలౌకిక స్నేహపూర్వకమైన విమానంలో మీరు బాబా దగ్గరికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర హృదయపూర్వకమైన స్నేహం ఉంది కాబట్టి ఈ స్నేహమే బ్రాహ్మణ జీవితానికి ఒక ఫౌండేషన్ కూడా అయ్యింది. ఈ స్నేహమే పరమాత్మ స్నేహిగా మిమ్మల్ని చేస్తుంది. మీరు ఎప్పుడు స్వప్నంలో కూడా ఆలోచించలేదు నాకు ఇంతటి పరమాత్మ స్నేహం దొరుకుతుందా అని. ఇది సాధారణమైన స్నేహం కాదు, హృదయపూర్వకమైన స్నేహం, ఆత్మిక స్నేహం, సత్యమైన స్నేహం, నిస్వార్థమైన స్నేహం. హృదయపూర్వకమైన స్నేహం, ఆత్మిక స్నేహం, సత్యమైన స్నేహం, నిస్వార్థ స్నేహం. ఈ స్నేహం యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే బాబాని ఎప్పుడు మర్చిపోనివ్వదు, మర్చిపోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఇది ఒక అలౌకిక అయస్కాంతం లాగా, మ్యాగ్నెట్ లాగా బాబాకి అతుక్కున్నట్టు చేస్తుంది. ఇది ఒక అలౌకికమైన రిలేషన్, సహజమైన యోగిగా చేస్తుంది. కష్టం నుంచి విడిపిస్తుంది, శ్రమ నుంచి విడిపిస్తుంది. ఆ స్నేహం యొక్క ఫలితం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అందుకే పరమాత్మ స్నేహం పైన ఒక పాట కూడా ఉంది. మొత్తం ఆకాశంలో ఉన్న నక్షత్రాలని కౌంట్ చేసిన, సాగరం యొక్క లోతుని కౌంట్ చేసిన, పరమాత్మ స్నేహం మాత్రం ఎంతో అనంతమైనది. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరి ముఖవచ్చస్సులో పరమాత్మ స్నేహం అనే మెరుపు కనిపిస్తుంది. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? సదా స్నేహిగా ఉండాలి. అప్పుడప్పుడు స్నేహిగా కాదు, సదా స్నేహిగా ఉండాలి. ఈ సదా స్నేహిగా ఉంటేనే మహాదాని, అఖండమైన దానిగా మీరు అవ్వగలరు. మీ లక్ష్యానికి కూడా మీరు దగ్గరగా చేరుకోగలరు అని బాబా అంటున్నారు. మరి ఏం చేయాలి? స్నేహం మహాదానిగా అవ్వాలంటే 4 థింగ్స్ నుంచి దానం చేయాలి. మనసా ద్వారా శక్తుల దానం, సహయోగాన్ని ఇవ్వాలి. వాచ మాటల ద్వారా జ్ఞానాన్ని దానం చేసే సహయోగాన్ని ఇవ్వాలి. కర్మ ద్వారా గుణాలను దానం చేయాలి. బుద్ధి ద్వారా సమయం యొక్క ఖజానాన్ని దానం చేయాలి. సంబంధ సంపర్కం ద్వారా అందరినీ సంతోషపరుస్తూ సంతోషం అనే దానం చేయాలి. ఆలోచించండి, ఎంత తరగని ఖజానాకి మీరు యజమానిగా ఉన్నారు. రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ గా ఉన్నారు. అఖండమైన తరగని ఖజానా మీ దగ్గర ఉంది. ఈ ఖజానాని దాచితే పెరగదు, ఎంత ఇస్తే అంత పెరుగుతుంది మీ దగ్గర. మరి ఈ సమయంలో కూడా ఖజానా అందరి దగ్గర, మెజారిటీ దగ్గర ఉంది. కాకపోతే మీ సోదరి సోదరులు దాహంతో ఉన్నారు. వారిపైన దయ చూపించండి. వారి నుంచి వచ్చే సౌండ్స్ మీకు వినపడట్లేదా? మాకు ఏదైనా ఇవ్వండి, మాకు శక్తి ఇవ్వండి, సత్యమైన ప్రేమ ఇవ్వండి అని అందరూ పిలుస్తున్నారు. భక్తి ఆత్మలు కానీ, దుఃఖీ ఆత్మలు కానీ, వారిని చూస్తే మీకు దయ కలగట్లేదా? కరుణ కలగట్లేదా? వారు అరుస్తూ ఉన్నారు కదా, సమయం యొక్క పిలుపు మీకు వినపడట్లేదా? అఖండమైన తరగని ఖజానాను మీ దగ్గర మీరు జమ చేసుకున్నారా? మీరు ఇంకెప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇవ్వకపోతే ప్రతి ఒక్క ఖజానాను మీరు కార్యంలో ఉపయోగించాలి. చెక్ చేసుకోవాలి. ఈ సమయంలో నా దగ్గర నేను ఏ ఖజానాను సఫలం చేసుకున్నాను. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, మన దగ్గర ఉన్న ఖజానాని సఫలం చేసుకుంటే డబల్ లాభాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఆత్మల కళ్యాణం జరుగుతుంది. సెకండ్ ఏమో మహాదానిగా ఉన్న కారణంగా నేను విఘ్న వినాశకుడుగా అవుతాను, సమస్య స్వరూపుడుగా అవుతాను, సమాధాన స్వరూపుడుగా కూడా చాలా సహజంగా అయిపోతాను. దీని ద్వారా విఘ్నాల నుంచి ముక్తులుగా అవుతాను, సమస్యల నుంచి ముక్తులుగా అవుతాను, ఏ కష్టం నుంచి అయినా కూడా నేను ముక్తులుగా అయిపోతాను అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్, ఇంతటి పురుషార్థం మీరు చేయాలి. అఖండమైన మహాదానికాయే పురుషార్థం చేయాలి. మరి బ్రాహ్మణులు సహ సహజ యోగిగా అవ్వాలి అంటే, దాహంతో ఉన్న ఆత్మల దాహం తీర్చాలి అంటే మీరు మహాదానికాయే పురుషార్థం చేయడం చాలా అవసరం. అది ఎలా చేయాలో కూడా చెప్పారు.
మనసా ద్వారా, వాచా ద్వారా, సమయం ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా సేవ ఎలా చేయొచ్చు అనేది కూడా బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. నా సమయం, నా సంకల్పాన్ని విశ్వ సేవ కోసం నేను పెట్టగలుగుతున్నాను. ఎవ్వరి దుఃఖాన్నన్నా మార్చి సుఖాన్ని ఇస్తున్నానా? నిర్బల ఆత్మలకి నేను శక్తినిస్తున్నానా? గుణాన్ని ఇస్తున్నానా? నేను ఎంతమంది నుంచి ఆశీర్వాదాలను తీసుకుంటున్నాను? అందరి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నానా? అందరి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతారు. ఇదే ఒక యుక్తి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ బాబా ఒక బ్యూటిఫుల్ డ్రిల్ చేయించారు. ఏంటా డ్రిల్? ఒక్క సెకండ్లో నేను పురుషోత్తమ సంగమ యుగి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను అనే స్థితిలో ఉండండి. తర్వాత ఫరిస్తా ఆత్మను, నేను ఒక డబల్ లైట్ స్వరూపాన్ని అనే స్థితిలో ఉండండి. తర్వాత విశ్వ కళ్యాణకారిగా అయ్యి మనసా ద్వారా నలువైపులా శక్తుల కిరణాలను వ్యాపింపచేసే సేవను చేయండి. ఈ విధంగా పురుషోత్తమ సంగమయుగి ఆత్మను, ఫరిస్తా స్వరూపాన్ని, విశ్వ కళ్యాణకారి ఆత్మను, ఈ డ్రిల్ మీకు చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. సో రోజంతా కనీసం ఈ డ్రిల్ని మీరు మధ్య మధ్యలో చేయాలి. ఎలాంటి అలజడులు వచ్చినా కూడా ఒక్క సెకండ్లో మీరు ఎలాంటి చలించని వారిగా అయిపోతారు ఈ డ్రిల్ చేస్తే. ఈ డ్రిల్ యొక్క అభ్యాసం చాలా అవసరం. ఇది స్వయం కంట్రోల్ చేస్తుంది, పరిస్థితులని కూడా కంట్రోల్ చేయిస్తుంది. సో మీ దగ్గర కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అని బాబా చెప్పారు. సో ఫైనలీ బాబా మీరు ఏం చేసినా కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ అనుభవం ద్వారా ప్రతి ఒక్కరికి అనుభవజ్ఞులుగా చేయాలి అన్నారు. యాత్యార్ ఏం చెప్పారు? మీ దగ్గర ఉన్న ఉమ్మంగ ఉత్సాహం యొక్క రెక్కలతో సదా ఎగిరే వాళ్ళకి, ఉన్నతమైన స్థితితో ముందుకు వెళ్ళే ఆత్మలకి, లవలీన స్థితిలో ఉండే వారికి, కష్టం నుంచి ముక్తులుగా ఉండే ఆత్మలకి, రాజయుక్త ఆత్మలకి, సమస్య ముక్త ఆత్మలకి, విఘ్న వినాశక ముక్త ఆత్మలకి, యోగయుక్త ఆత్మలకి, ప్రతి పరిస్థితిని సెకండ్లో పాస్ చేసే ఆత్మలకి, సదా సర్వశక్తి స్వరూపంగా ఉండే ఆత్మలకి, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకి బాబా యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता या बाप दादा को याद प्यार और गुड మార్నింగ్, నమస్తే, ఓం శాంతి. బాబా వరదానం కూడా చెప్పారు. గోల్డెన్ ఏజ్ స్వభావధారి కావాలి, గోల్డెన్ ఏజ్ యొక్క సేవ చేయాలి. ఇదే శ్రేష్టమైన పురుషార్థిగా అయ్యే ఒక స్థితి. ఈర్ష, ద్వేషం, అసహ్యం, దుఃఖం, బాధ ఇవన్నీ గోల్డెన్ ఏజ్ స్వభావం కాదు. వాటిని మీరు కన్వర్ట్ చేసుకోవాలి. సుఖం, ఆనందం, ప్రేమ, గుణాలతో ప్రతి ఒక్కరితో రిలేషన్ని మెయింటైన్ చేసుకోగలగాలి. స్లోగన్లో బాబా చెప్పారు, ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలను సమాప్తం చేసి సదా ప్రసన్న చిత్ల ఆత్మగా ఉండండి. సో ఈరోజు మెయిన్గా బాబా మురళిలో సుఖ స్వరూపంగా అవ్వాలి, ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇవ్వాలి, సుఖంతో నడిపించండి. అనుక్షణం సెకండ్ యొక్క డ్రిల్ని చేయండి. ఏ సమస్యలనైనా మీరు ముక్తులుగా అవ్వచ్చు. ఫస్ట్ మీరు విశ్వ కళ్యాణకారిగా అవుతే, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి నుంచి మీరు ఎంతో ఆశీర్వాదాలను తీసుకోవాలి, జమా చేసుకోవాలి. మీ ఈ పురుషార్థి జీవితాన్ని ఆశీర్వాదాలతో ముందుకు పంపించాలి అని బాబా చాలా క్లారిటీగా చెప్పారు. ఓకే, ఓం శాంతి.